ప్రొడ్యూసర్‌గా చేశారు. ఒక సీనియర్ నటుడిగా చేస్తున్నారు. ఇప్పుడు హీరోగా మళ్ళీ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్‌లో మీరు కూడా మెగాఫోన్ పట్టే అవకాశం ఉందా? అది చాలా కష్టం. ఆ పనేది ఈజీ ఏం కాదు. అంత చేయగలనని నేను అనుకోవట్లేదు. యాహ్! ఎందుకని? అంటే యాక్చువల్లీ స్టోరీలో ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది మీది. హ్మ్. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్‌గా అంటే మొత్తం మీకు మొత్తం స్టోరీ మొత్తం ఐడియా ఉంటుంది. దానిపైన మొత్తం గ్రిప్ ఉంటుంది కదా! క్రాఫ్ట్స్ మీద గ్రిప్ ఉండటం ఒకటి, హ్మ్. డైరెక్ట్ చేయటం ఇంకో టాస్క్. హ్మ్. అది కమల్ లాంటి వాళ్ళు చేయాల్సిందే గానీ నా వల్ల అవ్వదు. అచ్చా! ఇప్పుడు నెక్స్టు అంటే మీరు మీ ఓన్ బ్యానర్‌లో చేస్తున్నారు. ఆఫ్టర్ రిలీజ్ తర్వాత బయట బ్యానర్స్ కూడా మళ్ళీ మీరు ఒప్పుకుంటారా? చేస్తూ ఉంటారా? ఇట్లా డెఫినిట్‌గా ఆఫ్టర్ రిలీజ్ అనే కాదు. ఇంతకు ముందు కూడా బయట బ్యానర్ నుంచి మంచిదొస్తే చేసేవాడిని డెఫినిట్‌గా. దాంట్లో హ్మ్. ఏం ఇది లేదు. జస్ట్ నేనెట్లా ప్రెజెంట్ అవ్వాలో కరెక్ట్‌గా ఎలాంటి సినిమాతో రావాలంటానికి ఈ ఇదే. ప్లాట్‌ఫార్మ్, ఈ అచ్చా! ఆపర్చునిటీ. అంటే ఒకప్పుడంటే ఇలా ఉండేది. ఇప్పుడేంటంటే వచ్చిన ప్రతి సినిమాను ఒప్పుకుంటున్నారు. స్టార్స్ ఒప్పుకొని ఒక సినిమా కాకపోయినా ఇంకో సినిమా అయినా డెఫినెట్‌లీగా వాళ్ళకి ఏదో ఒకటి హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కనెక్ట్ హ్మ్. అవుతారు ఆడియన్స్ అనేసి ఆ ఫీల్‌లో ఉంటున్నారిప్పుడు. అవును. గ్యాప్ తీసుకోవట్లేదు హ్మ్. కదా! హ్మ్. అంటే అదెప్పుడంటే ఇప్పుడు సపోజ్ ఈ సినిమా రేపు ఆడింది. మళ్ళీ ఎలాంటి సినిమాలొస్తున్నాయంటే అప్పుడు తీయొచ్చు అట్లా. అసలు నేను ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నాను ఐడియా లేనప్పుడు అట్లా చేయలేము గదా! సో, హ్మ్. అలాంటివొచ్చినప్పుడు అట్లాగే చేశాను ఇంతకుముందు. ఈ సినిమా చేద్దాం, నెక్స్ట్ సినిమాలో ఏదైనా బెటర్ వస్తుందేమో ఇట్లా అని. అది వర్కౌట్ అవ్వలేదు గదా! అప్పుడు. హ్మ్. సో, ఆ వర్కౌట్ అవ్వకపోవటానికి ఆహ్, ఎఫెక్టే ఇది ఈ సినిమా అన్నమాట. పర్టిక్యులర్ అంటే మీకే జోనర్ అంటే బాగా ఇష్టం ఉంటుంది? నాకు హోల్‌సమ్ ఫిల్మ్స్ చాలా ఇష్టం. యాక్షన్ ఓరియెంటెడ్ ఉండాలి, కొంచెం సాంగ్స్ ఉండాలి. అంటే డిపెండ్స్ ఆన్ ది ఆడియన్స్ హ్మ్. టేస్ట్. మంచి స్టోరీ ఉండాలి. అవును. యాక్చువల్లీ మీరు చేసిన గత సినిమా చూస్తుంటే 'పెళ్లి గాని లేదు' రాశి గారితో చేసింది గాని, ఇంకొక సినిమా మన 'ప్రేమ' గారితో చేసింది. హ్మ్. హ్మ్. ఈ సినిమాలన్నీ ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా చేశారు. హ్మ్. ఫ్యామిలీ ఆడియన్స్‌కి మీకు చాలా కనెక్ట్ అయ్యారు అప్పుడు. హుహు. అంటే ఫ్యామిలీ జానర్‌లో అప్పుడు బాగా నడిసింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్ 2000 తర్వాత ఫ్యామిలీ సినిమాలు తగ్గిపోయాయి. అందుకని మా ఫ్యామిలీ హీరోస్ అందరిది కొంచెం డౌన్ అయింది. హ్మ్. సో, ఇప్పుడు ఫ్యామిలీ అంటే మరి సీరియల్స్‌లో చాలా ఫ్యామిలీ ఇదుంది. సీరియల్స్ వేరు అంటే సినిమా వచ్చేసరికి అదో అదే మళ్ళీ అదే జోనరే అంటున్నా. వేరు. సినిమాలోకొచ్చేటప్పటికి డిఫరెంట్ అయినప్పటికీ హ్మ్. అంత ఫ్యామిలీగా కంప్లీట్‌గా చేయాలంటే చాలా ఎలిమెంట్స్ ఉండాలి. అలాంటి కథ రావాలి. హ్మ్. కథొస్తే చేయొచ్చేమో.